నమస్కారం ఐఎస్ఆర్ 9 న్యూస్కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని మార్కెట్ యార్డ్లో బూత్ నెంబర్లు 42, 43, 44, 46, 48, 49లలో ఐఎస్ఆర్ 9 న్యూస్ ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతున్న శాసనసభ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని జగ్గయ్యపేట పట్టణంలో బూత్లో అన్ని ఫెసిలిటీలు సరిగ్గా నిర్వహించారా, ఓటర్ల ద్వారా మనం అంతా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫెసిలిటీస్ ఎలా కల్పించారన్నా అన్న వాటర్ పెట్టడం కానీ అన్ని ఇంకా వాటర్ రాలేదా? ఎంతసేపు అయింది మీరు ఉండబట్టి? సార్ మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అంతా? పీస్ఫుల్గానే ఉంది. దర్శన వాతావరణం కానీ ఏమన్నా ప్రలోభపరచడం కానీ అయితే కన్వీనెంట్ మాత్రం వాటర్ ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. వాటర్ ఎక్కడ పెట్టారో కూడా తెలియట్లేదు. ఈ వృద్ధులు లాంటి వాళ్ళకి ఏమన్నా ఫెసిలిటీస్ ఏమన్నా కల్పిస్తున్నారా? అంత బాగానే ఉంది. అన్ని క్యాప్సులు కంప్లీట్ పెట్టారు. సార్ చెప్పండి, ఇక్కడ పోలింగ్ ఎలా నడుస్తుంది? ఇక్కడ పోలింగ్ సరళి మార్నింగ్ నుంచే చాలా ఉత్సాహంగా సాగుతుంది. చాలా ఉత్సాహంతో ఓటర్లు తమ ఓటర్లు వినియోగించుకుంటున్నారు. నేను స్థానికంగా ఇక్కడ న్యాయవాదిగా పనిచేస్తున్నాను. మిగతా ఊళ్ళల్లో ఎలా ఉన్నదో నాకు పరిస్థితి లేదు, కానీ జగ్గయ్యపేట ఇక్కడ మార్కెట్ యార్డ్ సెంటర్లో మాత్రం చాలా ఉత్సాహంగా వాటర్ వచ్చి తన ఓటర్లు వినియోగించుకుంటూ. మీరు అడ్వకేట్ అంటున్నారు, ఇక్కడ ఏమైనా ఘర్షణ వాతావరణం అలాంటిది ఏమీ లేదు. చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఇక్కడ పోలింగ్ నడుస్తూ ఉంది. ఇక్కడ ఏజెంట్లు కానీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఏమన్నా ప్రలోభాలకు గురి చేసి ఓటర్లను ఏమన్నా తప్పుదారి పట్టించే అవకాశం ఉందా? అలాంటిది ఏమి లేదు. ఎప్పుడు ఈరోజు పోలింగ్ డేట్ కోసం జనాలు ఎదురు చూసి ఈరోజు ఎప్పుడు తెల్లారిద్దా 7 గంటలకు మనం ఎప్పుడు సమయం వచ్చిద్దా వచ్చి ఓటర్ను వినియోగించుకోవడం కోసం చాలా ఉత్సాహంగా వచ్చి ఈరోజు వాళ్ళ ఓటర్ను వినియోగించుకుంటున్నారు. ఎలాంటి ప్రలోభాలకు ఇక్కడ గురి కాలేదు. మొత్తం ఓటింగ్ అంతా మంచిగా 100% అవుతుందని మీకు నమ్మకం ఉందా? షూర్. ఎట్టి పరిస్థితుల్లో యావరేజ్న 80%, 85% దాటింది. ఇక్కడ మౌలిక సదుపాయాలు వాటర్ కానీ, వీల్ చైర్స్, వయోవృద్ధులకి వీల్ చైర్లు కానీ, ఎవరైనా కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చోవడానికి కానీ ఏమైనా ఫెసిలిటీలు ఇచ్చారంటారా? సీనియర్ సిటిజన్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ బయటకు తీసుకెళ్ళి ఓటర్కు వినియోగించుకున్నట్టుగా వాళ్ళకి సహాయం చేస్తున్నారు. మిగతా నిలబడి కలిగిన మాత్రం ఇక్కడ నిలబడి లైన్లో చాలా ప్రశాంతంగా ఓటర్కు వినియోగించుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్.